తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మళ్ళీ మారిపోయింది. మరొకసారి వర్షాలు మొదలవుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు వెళ్ళి ఈశాన్య ఋతుపవనాల రాకతో వానలు పడుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కూడా రాబోయే రోజులలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, తర్వాత 48 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలలో పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకాష్ జైన్ తెలిపారు. ఇక తెలంగాణకు కూడా రెయిన్ అలర్ట్ జారీ అయ్యింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడ్డప్పుడు చెట్ల కింద కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద కానీ నిలబడకుండా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఈ యొక్క 2-3 రోజుల పాటు నిత్యం వార్తలను, కొంత న్యూస్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఒకసారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకున్న తర్వాతే ప్రయాణాలు చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు భారీ వర్షాలు అనేటువంటివి కూడా ప్రజలని అప్రమత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులనైతే, వ్యవసాయదారులనైతే కొంత ఆందోళనకు కూడా గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పంట చేతికి వచ్చేటువంటి సమయంగా ఉంది, పంట నడుస్తున్నటువంటి సమయం కాబట్టి ఒకవేళ భారీ వర్షాలు తుఫాన్లుగా మారితే అక్కడ చాలా నష్టం చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది.